హాయ్ అండి. ఇవాళ మన వీడియోలో గ్రీన్ చట్నీ అంటే అల్లం చట్నీయే గ్రీన్ చట్నీ పచ్చిమిర్చి వేసి చేస్తాం కాబట్టి దీన్ని గ్రీన్ చట్నీ అంటారు. అది ఎలా చెయ్యాలి, దాన్ని వాడే పదార్థాలు ఏంటి అన్నది ఈ వీడియోలో మీకు చూపిస్తానండి. 5 నిమిషాల్లో చాలా చక్కగా చేసుకోవచ్చు. వడ, ఇడ్లీ, దోశ, ఉప్మా దేంట్లోనైనా సరే అద్భుతంగా ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు. మీకు ఇది ఎలా చేశారు అన్నది మీకు అర్థం అవ్వాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు చేసిన విధానం అర్థమవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకెందుకండి ఆలస్యం, 2 వీడియోలోకి వెళ్దాం. హాయ్ అండి, ఈరోజు మన వీడియోలో హోటల్ స్టైల్లో పచ్చిమిర్చితో అల్లపు చట్నీ చేస్తున్నాం. దానికోసం నేను ఒక 50 గ్రాముల అల్లం తీసుకున్నానండి. దీన్ని మనం చక్కగా పైన ఉన్న పుట్టంతా తీసేసుకుందాం. చూసారు కదండి, శుభ్రంగా చెక్కు తీసేసి ఇలా 2 సార్లు కడుక్కొని ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందామండి. ఇలా కట్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు మనం ఇప్పుడు ఒక కళాయి పెట్టుకొని ఇందులోకి ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైందండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న అల్లాన్ని వేసేద్దాం. అలాగే ఒక 5-6 చెన్నులపై రెబ్బలను కూడా వేద్దాం. అలాగే ఒక 100 గ్రాములు పచ్చిమిర్చి అండి. 50 గ్రాముల అల్లానికి 100 గ్రాములు పచ్చిమిర్చి. ఇప్పుడు ఇందులోనే ఒక 2 రెబ్బల కరివేపాకు. ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒక 2-3 నిమిషాల పాటు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కలుపుకుంటూ వేపుకుందామండి. చూసారు కదండి, 3 నిమిషాలు అయిందండి కరెక్ట్గా. మన అల్లము పచ్చిమిర్చి ఇలా వేగినవి. ఇప్పుడు ఇందులోకి చూసారు కదండి, ఒక 10 గ్రాములు చింతపండు కూడా వేస్తున్నానండి ఇందులోనే. ఇప్పుడు ఒకసారి అలా కలిపేసి, చింతపండు వేసాం కదండి, ఇప్పుడు 1 నిమిషం పాటు వదిలేస్తే చక్కగా చింతపండు కూడా చక్కగా మగ్గిపోయిద్దండి. చూసారు కదండి, మనకి మిరపకాయలు అల్లము అన్నీ దోరగా వేగినాయండి. ఈ అల్లపు చట్నీకి అల్లం పచ్చిమిర్చి ఇంతకన్నా వేగకూడదండి. వేగితే అస్సలు బాగోదు. ఆ పచ్చి వాసన అనేది పోతే సరిపోతుందండి. ఓకేనా? ఇప్పుడు దీన్ని వేరే బౌల్లో తీసేసుకొని మిగతావి వేపుకుందాం. మనం అల్లం పచ్చిమిర్చి తీసేసిన తర్వాత కొంచెం ఆయిల్ ఉంది కదండి, ఇదే ఆయిల్లో ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకుందామండి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూను మెంతులు కూడా వేస్తున్నాను. ఇందులోనే 1 టేబుల్ స్పూను జీలకర్ర కూడా వేస్తున్నాను. స్టవ్ని సిమ్లో పెట్టేసుకొని వీటిని కూడా దోరగా వేయించుకుందాం. చూసారు కదండి, మన ధనియాలు మెంతులు జీలకర్ర అన్నీ చక్కగా వేగినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని కూడా ఇందులోకి తీసేసుకుందామండి. ఇప్పుడు మొత్తాన్ని ఒక 2 నిమిషాలు ఫ్యాన్ కింద పెట్టేసుకుందామండి, చల్లారిపోతాయి. అప్పుడు మనం మిక్సీ వేసుకుందాం. చూసారు కదండి, మనకి చక్కగా చల్లారిపోయినాయి. ఇప్పుడు మనం మిక్సీలో వేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకుందామండి. అలాగే
కొద్దిగా అంటే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుందాం, మంచి ఫ్లేవర్ వస్తుంది. చూసారు కదండి, నేను ఇప్పుడు ఈ అల్లపు చట్నీకి ఒక 50 గ్రాములు అల్లం తీసుకున్నానండి. ఈ బెల్లం పడితేనే ఈ అల్లపు చట్నీకి అనేది టేస్ట్ అండి. ఓకేనా, దీన్ని మెత్తగా కొంచెం నలగొట్టుకొని వేసుకుందాం. చూసారు కదండి, ఇలా మెత్తగా నలగొట్టుకొని వేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా అంటే కొద్దిగా వాటర్ వేసుకోండి, ఎక్కువ వేయకండి ముందే. ఇప్పుడు మన చట్నీని మెత్తగా గ్రైండ్ చేసుకుందామండి. చూసారు కదండి, మన అల్లపు చట్నీ చక్కగా మెదిగిందండి. ఇలా ఉంటే సరిపోతుంది. చూసారు కదా, ఇప్పుడు దీన్ని మనం పోపు పెట్టుకుందామండి. ఇప్పుడు 1 స్పూన్ ఆయిల్ వేసుకుందామండి. చూసారు కదండి, ఆయిల్ వేడైంది. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఆవాలు, కొద్దిగా పచ్చిపప్పు, అలాగే కొద్దిగా మినపప్పు, ఒక 2 ఎండుమిర్చి, అలాగే కొద్దిగా జీలకర్ర, ఇవన్నీ వేగినాయి కదండి. ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకు, ఇందులోనే కొద్దిగా ఇంగు వేసుకుందామండి. మీకు ఇంగు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి. మన పోపు చక్కగా వేగిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. చూసారు కదండి, మన అల్లపు చట్నీ పర్ఫెక్ట్గా వచ్చిందండి. మనం వేసిన అల్లము, పచ్చిమిర్చి, ఆ బెల్లము అన్నీ కరెక్ట్గా సరిపోయినాయండి. ఈ చట్నీ ఇంతకన్నా లూజ్గా ఉంటే బాగోదండి. ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ. మీరు కూడా దోశ, వడ వాటిల్లోకి మనం మామూలుగా రెడ్ అల్లపు చట్నీ వేసుకుంటాం కదా, దానికన్నా కూడా భలే టేస్ట్ ఉంటుందండి ఈ చట్నీ అయితే మాత్రం. మేము మా హోటల్లో డైలీ అయితే వేయమండి ఈ చట్నీ. ఎప్పుడన్నా క్యాటరింగ్స్ అట్లా చేస్తాం కదా, వాళ్ళైతే ఎక్కువగా ఇదే అడుగుతారు. ఇంకా అలా పంపించినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇదే చేసిస్తాము. అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకోవచ్చండి. 5 నిమిషాలు టైం పడుతుంది, అంతకన్నా టైం కూడా పట్టదు. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.